పర్మిషన్ను రద్దు చేయాలి. పల్లా సుందర్ రామరెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక అవసరాల కోసం దేవరూప్ల మండలంలోని వాగు పరివాహ ప్రాంతాలలో వాగులోని ఇసుక వాడుకోవచ్చనే ఉత్తర్వులను ఆసరా తీసుకుని దేవరూప్ల మండలంలోని రాంబోజీగూడెం చెక్ డ్యాంల వద్ద పాలకుర్తి నియోజకవర్గంలో రిజర్వాయర్ల నిర్మాణ పనుల కోసం ఇసుక తరలించేందుకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే చెక్ డ్యాంల వద్ద ఇసుక పేరుకుపోయిందని, తీస్తే నీటి నిల్వలు పెరుగుతాయన్న సంబంధిత అధికారుల నివేదిక ఆధారంగా జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో అసిస్టెంట్ జియాలజిస్ట్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ జనగామచే ప్రభుత్వ అనుమతులు వచ్చాయి. 10 రోజుల క్రితం గొల్లపల్లి చెక్ డ్యాంల వద్ద నుంచి పాలకుర్తి రిజర్వాయర్ కు ఇసుక తరలించేందుకు యంత్రాంగాలు దిగగా రాజకీయాలకు అతీతంగా రైతులు 2 పర్యాలు అడ్డుకొని వెళ్లగొట్టారు. ఈ నెల 12న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్ చంద్రబాబు నాయుడు గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఏర్పాటు చేస్తున్న సభలో ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో శనివారం విజయవాడ సిఎస్ క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర గవర్నర్ సలహా పలువురు ఇతర ప్రముఖులు హాజరు కానున్నారని, కావున కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అలాగే విస్తృతమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గన్నవరం విమానాశ్రయంలో వీఐపీలు, వివిఐపీలు తదితర ప్రముఖులు విమానాలు, హెలికాప్టర్లకు తగిన పార్కింగ్కు తగిన ఏర్పాటు చేయాలని ఎయిర్ అధికారులను సీఎస్ ఆదేశించారు. ఇక ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఇతర అంశాలపై సీఎస్ నీరజ్ కుమార్ ప్రసాద్ సమీక్షించారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ విస్తృతమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారి వాహనాల పార్కింగ్కు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా స్వీకారం చేయడం ఎంతో సంతోషకరంగా ఉందని బీజేపీ జిల్లా కార్యదర్శి తోగట నరసింహులు జగ్గాపురం వీరన్నలు తెలిపారు. ఈ రోజు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని సోమప్ప సెంటర్లో బీజేపీ స్వీట్లను పంచుకుంటూ బాణసంచ పేలుస్తూ సంబరాలను చేసుకున్నారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా సుగురు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బాలయ్య మొదటిసారి హిందూపురంలో అభిమానుల మధ్య కేక్ కట్ చేశారు. టీడీపీ కార్యాలయంలో జై బాలయ్య, జై బాలయ్య అంటూ నినాదాలతో హోరెత్తింది. అనంతరం ఎన్టీఆర్ ఆరోగ్య రథాన్ని ప్రారంభించారు. అలాగే ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వరంగల్ నగరంలోని చకోటియా కాంప్లెక్స్ ముందు ఆంధ్రప్రదేశ్లో సంచలన విజయం సాధించిన నారా చంద్రబాబు నాయుడు కూటమికి శుభాకాంక్షలు తెలుపుతూ మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా జగన్మాత వైట్ హౌస్ అధ్యక్షులు జగన్మోహన్ రావు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు పాత్ర ఎంతో కీలకమని, సుపరిపాలన అందించి గొప్ప నాయకుడిని, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారని, అటు దేశంలో మూడోసారి నరేంద్ర మోడీ ప్రధాని కావడం ఎంతో అభినందించదగ్గ విషయమని అన్నారు. రాష్ట్ర దేశ అభివృద్ధికి ఈ ముగ్గురు నేతలు ఎంతో కీలకమని, చంద్రబాబు నాయుడు మీద ఉన్న వ్యక్తిగత అభిమానంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, ఆయన గెలుపు మాకు ఎంతో ఉత్సాహాన్ని అందించిందని జగన్మోహన్ రావు తెలిపారు. చంద్రబాబు నాయుడు మీద ఉన్న అభిమానం కొద్దీ, అలాంటి గొప్ప లీడర్ మీద ఉన్న అభిమానం కొద్దీ మేము ఈ జగన్మాత వైట్ హౌస్లో ఉన్నటువంటి మేము సభ్యులము, ఫ్రెండ్స్ము, సేవకులాసులు కలిసి చిన్న కార్యక్రమం చేస్తున్నాము. ఏ పార్టీకి సంబంధం లేదు, అన్ని పార్టీలకు అతీతంగా మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు లాంటి గొప్ప లీడర్, ఆయన గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని ప్రపంచ దేశాలే పొగడ్తలతో ముంచెత్తే ఎన్నో సందర్భాలలో అతడు ఎప్పుడున్నా కూడా మన రాష్ట్రాలకి అభివృద్ధి పదంలో నడిపించే వ్యక్తి కాబట్టి, అదే ఉద్దేశంతో ఆ అభిమానంతోనే మేము ఒక చక్కటి కార్యక్రమాన్ని, ఏదో చిన్న కార్యక్రమం సంతోషంగా చేస్తున్నాము. ఎలాంటి ఏ పార్టీకి సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు చాలా గొప్ప, ఆయనను ప్రపంచానికే CEO కూడా అనడంలో కూడా అతిశయోక్తి లేదు. ఆయన ఎప్పుడున్నా కూడా రాష్ట్రాభివృద్ధికి
అభివృద్ధికే పాటుపడ్డాడు. అదేవిధంగా మనం 2 రాష్ట్రాలు, అక్కడ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ తెలంగాణ అభివృద్ధి ప్రదంలో నడవాలని మా యొక్క ఆకాంక్ష. ఆ ఆకాంక్షతోనే మేము ఈ చంద్రబాబు నాయుడు మీద ఉన్న అభిమానం కొద్దీ ఈ చిన్న కార్యక్రమం చేపట్టడం జరిగింది. జై చంద్రబాబు నాయుడు. నందమూరి తారక రామారావు గారి పేరుతో ఎన్టీఆర్ స్టేడియంగా ఏర్పడి ప్రతిరోజు ఎంతో మందికి నడక వ్యాయామంతో ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ నగరవాసుల దినచర్యలో భాగమైన ఎన్టీఆర్ స్టేడియం పేరు మార్చాలని వైసీపీ సైకోలు చేసిన కుట్రలను ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ చైతన్య వేదిక న్యాయ పోరాటం ద్వారా సమర్థవంతంగా తిప్పికొట్టడం జరిగింది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్న వాకింగ్ ట్రాక్ సభ్యులు ఎన్టీఆర్ అభిమానులు మధ్య దొడ్డిధారణ నిబంధనలకు విరుద్ధంగా గట్టుగా వైసీపీ ముఖాలు ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ధ్వంసం చేయడం జరిగింది. శిలాఫలకాల తొలగింపు కార్యక్రమంలో స్థానిక వాకింగ్ సభ్యులు ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. ఈ తర్వాత నూతన భవనానికి ఎన్టీఆర్ జిమ్ గా నామకరణం చేసి ఎన్టీఆర్ జిమ్ అనే పెద్ద అక్షరాలతో బిల్డింగ్ బయట బోర్డు అమర్చడం జరిగింది. గుంటూరు నగరంలో బృందావన్ గార్డెన్ సెంటర్లో ఎన్టీఆర్ స్టేడియం అని ఆ రోజున కౌన్సిల్లో తీర్మానం చేసి స్టేడియం నిర్మాణం చేపడితే దాన్ని ఈ వైఎస్ జగన్ రాక్షస పాలనలో వైఎస్ఆర్ స్టేడియంగా మారుద్దామని స్థానిక శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు అధికారులతో కుమ్మక్కై ప్రజా సొమ్మును దుర్వినియోగం చేసే విధంగా వైఎస్ఆర్ జిమ్ అని నామకరణం చేసి దాన్ని శంకుస్థాపన చేసి బిల్డింగ్ కట్టి నడి రోడ్డులో ఉన్న ఎన్టీఆర్ స్టేడియం పేరుని రూపుమాపేందుకోసం స్థానిక వైఎస్సీపీ ప్రజాప్రతినిధులు కుట్ర పన్ని ఎలక్షన్ నోటిఫికేషన్, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా విడుదల రజని రాష్ట్ర మాజీ మంత్రి ఆధ్వర్యంలో శిలాఫలకాలు ప్రారంభించడం జరిగింది. ఎలక్షన్ కోడ్ ఉంటే అప్పటికప్పుడు వాళ్ళు హడావుడిగా శిలాఫలకాలు పెట్టి ఏదో వైఎస్ఆర్ జిమ్ మేము ప్రారంభించేసామని చెప్పి చెప్పడం జరిగింది. వీటన్నిటిపైన మేము హైకోర్టులో బిల్ వేయటం జరిగింది. అయితే కోర్టులో కేసు పెండింగ్ ఉండగా విడుదల రజని, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మేయర్ మనోహర్ నాయుడు, మద్దాలగిరి ఎమ్మెల్యే వీళ్ళందరూ కలిసి శిలాఫలకాల మీద పేర్ల కోసం, అన్న ఎన్టీఆర్ గారి పేరుని రూపుమాపేందుకోసం వాళ్ళు కుట్ర పన్నితే దాన్ని హైకోర్టులో పిటిషన్లు వేసి అడ్డుకోవడం జరిగింది. ఈ రోజున వాళ్ళ రాక్షస పాలనలో వైసీపీ వైఎస్ఆర్ పేరుని తొలగించి ఎన్టీఆర్ జిమ్ అని నామకరణం ఈ రోజున మహోత్సవ కార్యక్రమం బ్రాహ్మణ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. బ్రాహ్మణ చైతన్య వేదిక ఒక కులానికి కోసం పనిచేసే సంస్థ కాదు. ఎవరికి ఏ సమస్య వచ్చినా పోరాడే సంస్థ. ఈ రోజున మా యూత్ అధ్యక్షుడు రాయపాటి సాయి గారు, సౌరన్ రోహిత్ గారు, మలివేటి కృష్ణ గారు, సత్యం గారు, మన విఠల గారు పాల్గొన్నారు. ఇప్పటికైనా మేము తెలియజేస్తున్నాం, ఎన్టీఆర్ గారి పేరు జోలికి ఎవరైనా వస్తే తాట తీసేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. భారీ వర్షానికి ముంబై అహ్మదాబాద్ హైవేపై ఏర్పడిన గుంతలు, ఇరుక్కున్న వాహనాలు. భారీ వర్షం కారణంగా ముంబై అహ్మదాబాద్ హైవేపై రోడ్లు కొట్టుకుపోయి గుంతలుగా ఏర్పడంతో 2 ట్రక్కులతో సహా 4 వాహనాలు ఆ గుంతల్లో ఇరుక్కున్నాయి. ఈ ఘటన వల్ల ముంబై అహ్మదాబాద్ హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది.
మెడికల్ కాలేజ్ స్టూడెంట్ యాక్సిడెంట్ పై కర్నూలు నగరంలో మెడికల్ కళాశాల ఆవరణలో మెడికల్ కళాశాల విద్యార్థులు ధర్నాకు దిగారు. వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. దీన్ని కవర్ చేయడానికి వెళ్లిన మీడియా సోదరులపై మాకు ఎలాంటి కవరేజ్ అవసరం లేదంటూ ఘర్షణ పడ్డారు. ఈ సందర్భంగా మెడికల్ కళాశాల విద్యార్థులకు మీడియా సోదరుల మధ్య ఘర్షణ జరిగింది. మెడికల్ కళాశాల మీడియా వాళ్లను కవరేజ్ చేయమని ఆహ్వానించి మీడియా వాళ్ళను లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారు. దీనిపై మెడికల్ కళాశాలలో ఏ మతలబ్ జరుగుతుందని ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కుప్పం మండలం వసనాడు పంచాయతీ గొల్లపల్లి గ్రామంలో ఘటన చోటు చేసుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో గొల్లపల్లి బూతులు టీడీపీకి ఎక్కువ మెజార్టీ రావడంతో జీర్ణించుకున్న వైసీపీ ముఖాలు దేవుడి విగ్రహాలు ధ్వంసం చేసింది వైసీపీ నేతలు అంటున్న గ్రామస్తులు. వైసీపీ గ్రామ దేవాలయంలో గందరగోళం. మైక్ వెనక్కి పెట్టుకోండి. మైక్ ముందుకు పోండి సార్. చాలా రోజుల నుంచి మొన్న సత్య కదా సత్యనారాయణ వాళ్ళు ప్రతిష్ట అవుతున్నారు. సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి వచ్చి పూజలు చేస్తాము. బాగానే ఉంది, మంచి వాతావరణం ఇక్కడ. అందరూ వస్తూ ఉంటే మామూలుగా నాగల జ్యోతి అప్పుడు బాగా విశేషంగా చేస్తూ ఉంటే ఇంత అక్రమం చేసినారంటే ఇంక దీనిపైన ఇంక వేరే ఏముందని అర్థం కాదు. ఇప్పుడు దేవుడి విషయాల్లో ఇంత ఘోరంగా చేసినారంటే దాన్ని ఎలా తీసుకోవాలంటారు? అంటే ఇప్పుడు మన చుట్టుపక్కల గ్రామస్తులు అయితే కాదు అంటున్నారు కొంతమంది. దాన్ని బట్టి ఇప్పుడు బయట వాళ్ళకి చేసే అవకాశం ఏముందంటారు? ఈ విజయమని కింద ఏమైనా పెట్టినారేమో విగ్రహాలతో పారేసినారు.
కింద ఏమైనా ఉండి తీసేదానికి ఏమైనా ఆస్కారం? మైక్ ఒకరు పెట్టుకోండి, మీరు పెట్టుకోండి, ఎవరు మాట్లాడితే వాళ్ళకి పెట్టండి. అన్న చెప్పండి, ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? మాది వసనాడు గ్రామం. ఇక్కడ చాలా కాలం నుంచి నాగలమ్మ గుడి ఉంది. ఇక్కడ వసనాడు గొల్పల్లి 2 ఊర్లలో దీనికి పవిత్రంగా పూజలు చేసుకుంటా ఉన్నాం. నైట్ అర్ధరాత్రి సమయంలో ఎవరు లేని సమయంలో అల్లరి మూకలు వచ్చి విగ్రహాలన్నీ ధ్వంసం చేశారు. మరి ఎందుకు చేశారు, ఏం చేశారు అని అయితే ఇంకా అర్థమవడం లేదు. చాలా నాశనం చేసి పారేశారు. దీని మీద పోలీసు వారికి ఈరోజు ఫిర్యాదు చేయబోతున్నాం. అంటే ఇప్పుడు ఎన్నడూ మీకు పాత కక్షలుగా పరంగా కానీ ఇట్లా ఎప్పుడు జరగలేదు. మా కక్షలు అయితే ఏం లేవు, రాజకీయంగా కానీ ఊర్లకు సంబంధించి కానీ ఎప్పుడైతే ఏం లేదు. మరి ఎందుకు చేశారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ పంచాయతీకి ఎన్ని గ్రామాలు మీకు అటాచ్మెంట్లో ఉంటుంది? మాది వసనాడు, చిన్న వసనాడు ఒకటి, ఇది నడుమూరుకు సంబంధించింది. అయినా మాకు ఎలాంటి ఒకరికొకరికి ఎలాంటి ఇబ్బందులు కానీ ఎలాంటి గొడవలు కానీ ఎప్పుడు లేదు. ఇప్పుడు ఏదైనా పూజలు చేసినా కూడా అందరూ కలిసిమెలిసి చేసుకుంటా ఉన్నాం. చాలా పవిత్రంగా చూసుకుంటా ఉన్నాం. రాగి చెట్టు, వేప చెట్టు కింద వచ్చిన దేవాలయం చాలా పవర్ఫుల్. చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఎప్పుడు జరగలేదు. మరి ఎందుకు జరిగింది అనేది తెలియాల్సి ఉంది. అంటే ఇప్పుడు మనకి ఎన్ని సంవత్సరాలుగా మీకు తెలిసి? 30 సంవత్సరాల ముందు నుంచి ఉంది దాదాపుగా గుడి. అంటే పూర్వకాలం చాలా పురాతనమైన దేవాలయం. అంటే ఇప్పుడు మీరు కొత్తగా ఇది వరకు అయితే మామూలుగా ఉండేది చెట్ల కింద ఉంది. ఇప్పుడు మేము ఇది కట్టుకున్నాము, మామూలుగా పూజలు చేసుకుంటా ఉన్నాము. కానీ ఎప్పుడు ఇలాగ లేదు. మరి ఈసారి ఇలా జరిగింది. దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? అదే అల్లరి మూకలు ఎవరో చేశారని అనుకుంటా ఉన్నాము. ఇంకా దాని గురించి ఇంకా పోలీసు వారు విచారణ చేయాల్సి ఉంటుంది. కుప్పం ఎమ్మెల్యే టీడీపీ అధినేత చంద్రబాబు 4వసారి ముఖ్యమంత్రిగా అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రమాణ స్వీకార ఉత్సవానికి కుప్పం తిరుపతి గంగమ్మ దేవస్థానంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి కుప్పం నుంచి టీడీపీ శ్రేణులు సోమవారం అమరావతికి తరలి వెళ్లారు. కార్లపై సీఎం తాలూకా మాది కుప్పం, మాట తప్పం అనే స్టిక్కర్లను అతికించుకుని చంద్రబాబుపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, యువనేత నారా లోకేష్ గారి నాయకత్వం, యువనేత నారా ఈరోజు మనమంతా తెలుగుదేశం తమ్ముళ్ళంతా హర్షం వ్యక్తం చేసి ప్రమాణ స్వీకారానికి బయలుదేరుతున్నారు. మనకు ఈ ఒక పండగ గంగమ్మ జాతర ముగింపు అయిన తర్వాత తెలుగుదేశం తమ్ముళ్ళ జాతర మొదలైంది కాబట్టి అందరూ ప్రమాణ స్వీకారానికి బయలుదేరుతున్నారు. ఇంకా మంచి రోజుల్లో అడుగుపెట్టి కుప్పంని గెలుపొందించిన కుప్పం ప్రజానికానికి అందుకు పాదాభివందనాలు. మనము అభివృద్ధి వైపు చూస్తూ అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తున్నాము. మనకు రౌడిజము అది ఇది అంతా పగులు కొట్టి కుప్పంని ఇంకా తరిమి కొట్టాలనేసి ఒక నినాదంతో మన దేవుడు అయిన నారా చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడుల్లో నడిచి మనము కుప్పాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని హర్షం వ్యక్తం చేస్తున్నాము.
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రతినిధి బృందం గుందిపర్ల పూలతోట తొట్టిపాడు తండపాడు గ్రామాలలో భూముల పరిశీలన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ కర్నూలు, మండల కార్యదర్శి జి ఆంజనేయులు, అధ్యక్షులు తండ్రపాడు సర్పంచ్ బాలపీర చంద్రయ్య, రామకృష్ణ, శ్రీనివాస్ రెడ్డి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ మాట్లాడుతూ ఈ సంవత్సరం ఋతుపవనాలు వచ్చి వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయని రైతులందరూ పొలాలను విత్తనాలు చేయడానికి సంసిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. రైతులకు అవసరమైన అన్ని రకాల విత్తనాలు పత్తి, మొక్కజొన్న, కందులు, మిరప, ఉల్లి, ఆముదములు, కొర్రలు, మినుములు, పెసలు వంటి విత్తనాలు 90% సబ్సిడీతోనే ఇవ్వాలని, నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలని, నకిలీ విత్తనాలు అరికట్టాలని డిమాండ్ చేశారు. గత 3 సంవత్సరాలుగా జిల్లా అంతటా కరువు పరిస్థితులు ఉన్నాయని, ఇప్పటి వరకు రైతులు కోలుకోనేటువంటి పరిస్థితి కర్నూలు జిల్లాలో నెలకొని ఉందని, గత ప్రభుత్వం అనేక రకాల ఆశలు పెట్టి రైతులను ఆదుకోవడంలో విఫలమైందని, పెట్టుబడి సహాయం ఇవ్వడంలో, గిట్టుబాటు ధర కల్పించడంలో, మేలు రకాల విత్తనాలు అందించడంలో, నకిలీ విత్తనాలు అరికట్టడంలో వైఫల్యం చెందిందని ఆయన తెలిపారు. రైతులు కూడా వ్యవసాయాన్ని సాగు చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం వెంటనే ఆలోచన చేసి రైతులకు సరిపడా అన్ని రకాల విత్తనాలు, కేవలం వేరుశెనగ మాత్రమే 30% సబ్సిడీతో ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ఇది సరైనది కాదు. అన్ని రకాల విత్తనాలు, మొక్కజొన్న, పత్తి, కంది, మినుములు, రకరకాల విత్తనాలు ఏవైతే పంటలు వేస్తారో ఆ పంటలన్నింటినీ కూడా, విత్తనాలన్నింటినీ కూడా 90% సబ్సిడీతో ఇవ్వాలి. ఎందుకంటే గత 2-3 సంవత్సరాలుగా రైతులు తీవ్రంగా నష్టపోయినారు, కరువుతోనే అల్లాడిపోతున్నారు. అటువంటి రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే మేము డిమాండ్ చేస్తున్నాం కొత్త ప్రభుత్వాన్ని. ఎందుకంటే గత సంవత్సరం కూడా ఖరీఫ్లో ఈ కర్నూలు మండలం కరువుతోని అల్లాడుతుంటే కనుక కరువు మండలంగా ప్రకటించలేదు, ఇన్పుట్ సబ్సిడీ రాలేదు. రబీ పంటకు మాత్రం ఇస్తామని చెప్పారు. కానీ రబీ పంటకు కూడా ఇప్పుడు కొత్త గవర్నమెంట్ పునరాలోచన చేసి ఆ రకంగా రబీలో నష్టపోయిన రైతులకు అందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా సాగుకు అవసరమైనటువంటి పెట్టుబడిని కూడా కొత్త ప్రభుత్వం 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ 20,000 రూపాయలు తక్షణమే రైతులకు కానీ ఇస్తే కనుక ఈ సంవత్సరం సాగు చేసుకోవడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచించాలి. అదేవిధంగా కల్తీ విత్తనాలు ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి ముప్పడిగా వస్తున్నాయి. వాటిని అరికట్టాలని చెప్పేసి అనేక సందర్భాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది, పోరాడుతుంది. అయినప్పటికీ కూడా కల్తీ విత్తనాలు వస్తున్నాయి. కాబట్టి కల్తీ విత్తనాలను అరికట్టాలా, నాణ్యమైన విత్తనాలు ఇవ్వాలా, సరిపడా విత్తనాలు, అన్ని రకాల విత్తనాలు ఇవ్వాలా, 90% సబ్సిడీతో ఇవ్వాలా. 20,000 రూపాయలు ఏదైతే ప్రభుత్వం చెప్పిందో ఆ 20,000 రూపాయలు పెట్టుబడి సహాయం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.